నమస్తే, వెల్కమ్ టు మీకోసం. ఈరోజు ఉమెన్స్ డే. ఒక అమ్మాయి జీవితం ఫస్ట్ కూతురిగా స్టార్ట్ అవుతుంది. అక్కగా, చెల్లిగా, కోడలిగా, భార్యగా, అమ్మగా, అమ్మమ్మగా అసలు లైఫ్ అలా వెళుతూనే ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ లో తను చేయగలిగినంత స్ట్రాంగ్ గా చేస్తుంది. ఎవరికి ఏ లోటు రాకుండా లైఫ్ లో చూసుకోవాలని తాపత్రయపడుతుంది. సో ఈ భాగంలో నేను ఒక అమ్మాయినే కాబట్టి, ఒక మహిళనే కాబట్టి చాలా చాలా గర్వంగా ఈ రోజు షోని స్టార్ట్ చేస్తున్నాను. మన దగ్గర ఏదైనా స్పెషల్ ఎపిసోడ్ ఉంది అంటే చాలు మనం గెస్ట్ ని పిలుస్తాం. ఇప్పుడంటే మనకి మీడియా ఎక్కువైపోయింది. ఏవైనా కావాలి అంటే మొబైల్స్ ఓపెన్ చేసి చూస్తుంటాం. కానీ మనం చిన్నగా ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలి అంటే టీవీ. అందరింట్లో టీవీలు ఉండేవి కాదు. అప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, పుస్తకాలు లేదా పేపర్లో మనం ఎక్కువగా వార్తల్ని తెలుసుకునే వాళ్ళం. ప్రతిసారి ఏదైనా సరే వీక్లీ వచ్చిందంటే ఒక బుక్ తెచ్చుకునే వాళ్ళం, దానికి అడిక్ట్ అయిపోయే వాళ్ళం. సో అర్థమైపోయినట్టుంది మీ అందరికీ. ఈ రోజు నేను గెస్ట్ ఎవరిని పిలుస్తున్నాను. ఈ రోజు మనం బావరాజు పద్మిని గారిని పిలుస్తున్నాం. అచ్చంగా తెలుగు అని చెప్పేసి బుక్స్ ని పబ్లిష్ చేస్తారు, అలాగే డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తారు. ఆవిడ గురించి ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. సో చూడ్డానికి 16 అనాల తెలుగు ఆడపిల్లలాగా చక్కగా మాట్లాడుతూ భలే ఉంటారండి. చూడగానే మన అక్కో మన చెల్లో మన కిచెన్ కి వస్తున్నట్టు ఉంటుంది. ఆలస్యం ఎందుకు, మరి పద్మిని గారిని పిలుద్దామా? పద్మిని గారు రండి. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అచ్చంగా తెలుగు అలా నడుచుకుంటూ వచ్చినట్టుంది. చాలా సంతోషం. ఒకటి కాదు, రెండు కాదు, 126 బుక్లను మీరు పబ్లిష్ చేసి డిస్ట్రిబ్యూట్ కూడా చేశారు. అవునండి. సో ఎలా అండి? చిన్న విషయం కాదు ఇది. అవునండి, నాకు తెలుగు అంటే చాలా మక్కువ చిన్నప్పటి నుంచి. నేను ఫేస్బుక్ లో 2012లో ఫిబ్రవరి 21 మహాశివరాత్రి రోజున అచ్చంగా తెలుగు అనే ఒక సంస్థని ఆరంభించాను. అప్పట్లో తెలుగులో రాయడం ఫేస్బుక్ లో అనేది ఒక వైవిధ్యభరితమైన ఆలోచనతో వచ్చాను. అచ్చ తెలుగు లేదా అచ్చంగా తెలుగు అన్న ఒక శీర్షిక కోసమే నేను 3 రోజులు ఆలోచించాను. తర్వాత నేను పెట్టిన నియమం ఏంటంటే నా ఫేస్బుక్ గ్రూప్ లో అందరూ తెలుగులోనే రాయాలి అని. గ్రూప్ లో అలా రాస్తూ ఉండగా కొంతమంది అన్నారు, మీలో మంచి హ్యూమర్ ఉందండి, ఒక పురాణం సీత కబూర్లలాగా లేకపోతే కోమలి గాంధారం లాగా పాత ముచ్చట్లన్నీ గుర్తొస్తున్నాయి, మీరు ఎందుకు కామెడీ ట్రై చేయకూడదు అంటే, ఇప్పుడు ఏదైనా ఆరంభం అనేది ఎవరికైనా తేలికే, కానీ దాన్ని ముందుకి కొనసాగించటం చాలా కష్టం. అలాగా నేను రాయడం కోసం నేను కొంచెం పరిశోధన చేసుకుని మంచి మంచి వ్యాసాలు తీసుకుని వచ్చి రాసిన తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు అనుకోకుండా నన్ను అభినందించటం మొదలు పెట్టారనమాట. వాళ్ళు అనేవాళ్ళు, ఏమండి ఇదంతా ఒక పుస్తకంగా మీరు తీసుకొస్తే బాగుంటుంది కదా అని అన్నారనమాట. ఆ నేపథ్యంలో నేను రాసిన ఆ హాస్య వ్యాసాలన్నింటినీ 2014లో ఎంఎస్కో వాళ్ళు వ్యంగ్యాస్త్రం పేరుతోటి ప్రచురించారు. అలా అనుకోకుండా నా రచనా ప్రస్థానం మొదలైంది. తర్వాత అందరి అభిమానంతో ఆ గ్రూప్ పేజీగా మారింది, పేజీ పత్రికగా మారింది. పత్రికని ఈరోజు అచ్చంగా తెలుగు .com అనేది కనుక మీరు చూసినట్లయితే మాసపత్రిక, ఇది ఆన్లైన్లో. ఈ రోజున దాదాపు 50 లక్షల వ్యూస్ ఉన్నాయి. ఒక 2 లక్షల మంది ఆ పత్రికని ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉంటారు. అసలు సూపర్ కదండి. ఇంత సూపర్ ఇన్స్పైరింగ్ ఉమెన్ ని ఇంట్రొడ్యూస్ చేయడం, మన దగ్గరికి తీసుకురావడం అంటే మన ఛానల్లో ఫస్ట్ నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను కానీ మీ గురించి పరిచయమే అక్కర్లేదండి ఎవరికి. సో మిమ్మల్ని స్ఫూర్తిదాయకమైన వ్యాపార వేత్త అనొచ్చా అండి? అనొచ్చు. ఎందుకంటే అచ్చంగా తెలుగు అనే సంస్థ ఇప్పుడు రిజిస్టర్డ్ అనమాట ఎంఎస్ఎంఈ స్కీమ్ కింద. 2018లో నేను ప్రచురణలు మొదలు పెట్టాను. అంతకు ముందర కూడా నా ప్రస్థానం కొనసాగింది. ఆ తర్వాత మైండ్ మీడియా అనే ఒక ఆన్లైన్ రేడియోలో ప్రోగ్రామ్ డైరెక్టర్ గా చేశాను. అండ్ వాయిస్ ఓవర్స్ ఇచ్చాను, విఐపీలని వివిఐపీలని ఇంటర్వ్యూలు చేశాను. అయితే 2018లో మాత్రం ఇంకా పుస్తకానికే నేను అంకితం అవ్వాలని నిర్ణయించుకొని పుస్తకాల దిశగా వచ్చేసాను. అప్పట్లో కొంతమంది అన్నారు, ఏమండి మీరు మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియా వదిలేసి ఏంటండి ఇది, ఎందుకు వచ్చారు మీరు పుస్తకం వైపు, పుస్తకాల్లో ఏమొస్తుందండి, మీకు ఏం రాదు కదా అంటే నేను అన్నాను, మీడియాకి చాలా మంది ఉన్నారు, పుస్తకానికి ఎవరున్నారు, పుస్తకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది ప్రస్తుతం, అందుకని నేను పుస్తకాల దిశగా కృషి చేస్తున్నాను అని చెప్పాను. అంటే పుస్తకాలకి చాలా కాంపిటీషన్ ఉన్నా కూడా చాలా తక్కువ మంది ముందుకెళ్లారండి. సో పద్మిని గారి గురించి మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందామండి. మీకోసం షోలో ఫస్ట్ మనకి వచ్చిన మెయిల్స్ తీసుకొని వంట చేస్తాం కదా, సో ఒకసారి మెయిల్స్ చదువుదాం. ఈరోజు మన ఫస్ట్ మెయిల్ డేట్స్ అండ్ బనానా హష్ పప్పీస్ చేస్తున్నామండి. దానికోసం మనకి స్వాతి గారు మెయిల్ రాశారు. హాయ్ స్వప్న గారు, ఎలా ఉన్నారు? నా పేరు స్వాతి. హాయ్ స్వాతి గారు, నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నా తరపున పద్మిని గారి తరపున ముందుగా మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే.
మా హస్బెండ్ ఒకసారి ఇంటికి బనానా కేక్ తెచ్చారండి. అది నాకు మా పిల్లలకి బాగా నచ్చింది. ప్రతిసారి అడుగుతూ ఉంటారు. అయితే బనానా కేక్ ఎలా చేయాలో ఇంట్లో మీరు చూపిస్తే నేను తయారు చేస్తాను, కాకపోతే ఇంట్లో ఓవెన్ లేదు, ఓవెన్ లేకుండా కేక్ ఎలా చేయాలో చూపించమని అడిగారు. బనానా కేక్ ఎవరైనా చేస్తారండి. డేట్స్ అండ్ బనానా హష్ పప్పీస్ తయారు చేసుకున్నాం. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. అందులోనూ ఉమెన్స్ డే అని పేరు మనమే కానీ పిల్లల కోసమే ఎప్పుడు మన తాపత్రయం అంతా కదండి. అవును. సో మరి ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం డేట్స్ అండ్ బనానా హష్ పప్పీస్ చేస్తున్నాం అన్నమాట. కావలసిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, బటర్, మైదా పిండి, గోధుమ పిండి, కొబ్బరి పొడి, చక్కెర, డేట్స్, అట్టిపండు, ఇలాచి పొడి, బెల్లం, పెరుగు. సో ఫస్ట్ ఏంటి అంటే చక్కెర తీసుకొని ఇక్కడ ప్యాన్ పెట్టాను. షుగర్ వేసేసి జస్ట్ షుగర్ కరిగేంత వరకు వాటర్ వేయండి. మీరు వంటలు బాగా చేస్తారా అండి? ఇష్టమా మీకు వంట చేయడం? ఇష్టం. చాలండి. మీకు ఎంతమంది కిడ్స్ అండి? నాకు 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు. ఏం చేస్తున్నారు వాళ్ళు? పెద్ద పాప పూనాలో MBA చేస్తోంది, చిన్న పాప లాంగ్ టర్మ్ తీసుకుంటోంది. ఏం పేర్లండి? అనూష, అదితి. మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా వారి పేరు సతీష్, కోరమండల్ కంపెనీలో సీనియర్ AVPగా పనిచేస్తున్నారు. చక్కెర పాకం అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో ఒక 2 అరటిపండ్లు వేసుకున్నాం. అసలు ఈ హష్ పప్పీస్ అంటే ఏంటి, చాలా ఆసక్తికరంగా ఉంది. పేరే ఎప్పుడు వినలేదు. ఇప్పుడు మన దగ్గర సాయంత్రం అవగానే స్నాక్స్ కోసం మనం ఏం తింటామండి? పునుకులు గాని, బజ్జీలు గాని, అట్లా బజ్జీలు, పునుగులు తింటుంటాం కదా. అదే ఇంగ్లాండ్కి వెళ్తే హష్ పప్పీస్ ని వాళ్ళు ఈవినింగ్ టైం పునుగులు లాగా, ఇంగ్లీష్ వాళ్ళు పునుగులు అనుకోండి, వాళ్ళు కొంచెం సాల్ట్, షుగర్ వేసుకుని కార్న్ మీల్ తో తయారు చేసుకుంటారు. మనం కొంచెం మన వర్షన్ లో తయారు చేసుకుంటాం అనమాట. ఇంగ్లీష్ పునుగులు చేసుకుంటాం. ఇంగ్లీష్ పునుగులు. అలాగే గింజలు తీసేసిన డేట్స్ అండి ఇందులో వేస్తున్నాను. అండ్ కొద్దిగా బెల్లం పొడి. డేట్స్ లో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది. అండ్ బనానా ఇంకా బెల్లం కాంబినేషన్ ఎప్పుడు చాలా బాగుంటుంది. అలాగే ఇలాచి పొడి. ఇందులో కొంచెం మనం పెరుగు వేస్తున్నాం మిక్సీ అవ్వడం కోసం. కావాలి అంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు, పెరుగుని చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేయబోతున్నాం. ఇలా మిక్సీ చేసేసుకోవాలి. పిల్లలకి ఇలా మంచి స్మూతీ లాగా కూడా చేసి ఇవ్వచ్చు. చక్కెరది ఆపేసానండి, చక్కెర పాకం అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బెల్లం, అరటిపండు, డేట్స్ అన్ని ఇందులో వేసేస్తున్నాం. ఇప్పుడు ఇందులో మనం గోధుమ పిండి 1 కప్పు, అలాగే ఇందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, అలాగే చిన్న కప్పు మైదా పిండి, ఇంకా ఇందులో వెన్న వేస్తున్నాం. అయితే నేను సాల్టెడ్ బటరే తీసుకున్నాను కాబట్టి ఉప్పు వేయట్లేదు. లేకపోతే సాల్టెడ్ బటర్ కాకపోతే కనుక వైట్ బటర్ వేసుకుంటే కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. ఏ స్వీట్ లో అయినా కాస్త ఉప్పు వేస్తే బాగుంటుంది. సో అసలు మరి ఫస్ట్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి? మీరు ఇలా అందరినీ ఇన్స్పైర్ చేయడానికి అసలు మీ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? నేను MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేశాను. కొన్ని చోట్ల ఎంసెట్కి, ఐఐటికి కోచింగ్స్ ఇచ్చేదాన్ని. అయితే మా వారిది ట్రాన్స్ఫరబుల్ జాబ్ అన్నమాట. అందులో భాగంగా నేను దేశంలో దాదాపు 14 ప్రాంతాల్లో తిరిగాను. ఈ రోజు మీరు చూస్తున్న కాన్పూర్లు అవి వేరు, కానీ ఆ రోజుల్లో అయితే ఈ కాన్పూర్లు ఇలాంటి ప్రదేశాల్లో రోజుకి 16 గంటలు కరెంట్ ఉండేది కాదు. మేము ఉన్న టైంలో అసలు సేఫ్టీ ఉండేది కాదు. కొన్ని ప్రాంతాలు మాత్రమే నివాస యోగ్యంగా ఉండేవి. అటువంటి సమయంలో పిల్లల్ని వదిలిపెట్టి బయటికి ఉద్యోగాలకు వెళ్ళలేక చాలా కాలం నేను ఇంటికే పరిమితం అయిపోయాను. మనకి ఈ దశ అనేది తప్పకుండా వస్తుంది. చదువులో మేటిగా ఉన్న, ఇన్నిట్లో మేటిగా ఉన్నా, అంటే కుటుంబం కోసం కొంత త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి నా ఎయిమ్ ఏంటంటే చిన్న పాప స్కూల్కి వెళ్లే టైంకి నేను కూడా దాంతో పాటు ఉద్యోగం చేస్తాను అని చెప్పి అనుకున్నాను అన్నమాట. ఆ టైంలో ఏమైందంటే మా మామగారికి కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. నేను ఇంటికే పరిమితం అయిపోవాల్సి వచ్చింది. ఏంటి ఇంక జీవితం ఇలాగే గడవాల్సిందేనా ఏంటి, ఎక్కడో అక్కడ వీ హ్యావ్ టు కట్ ద లైన్ అనిపించింది నాకు. సరే, నా బాధ్యతలన్నీ నేను నెరవేర్చాక నాకు కాస్త
కాస్తంత ఖాళీ సమయం ఉంది, ఎవరికైనా స్ఫూర్తిదాయకంగా ఎవరినైనా నవ్వించేలా నేను ఏమన్నా చేయగలనా అన్న భావనతోటి అందులోంచి పుట్టిందే ఈ అచ్చంగా తెలుగు. మీడియాలోకి వాటిల్లోకి పనిచేసిన తర్వాత నాకు అనిపించింది, నా కోసం నేను పని చేసుకుంటాను, నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకుంటాను, నా వెనకాల ఇంకో 10 మందిని నిలబెడతాను అని నాకు అనిపించింది అనమాట. ఇలా ఒక ఆలోచన ఒక అద్భుతంగా పరిణమించింది. ఇదే నేను మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ చెప్పేది ఏంటంటే, ఒక స్వప్న చేయగలిగినప్పుడు, ఒక పద్మిని చేయగలిగినప్పుడు మీరెందుకు చేయలేరు? మీలో ఉన్న అద్భుతాన్ని మీరు వెలికి తీయగలరని నా భావన. ఏదో ఒకటి చేయడానికి అంటే ఫుల్ టైం మనకు ఉండవసరం లేదు, ఉన్న దాంట్లోనే ఆ కొద్ది టైంలోనే మీలాగా ఏదో ఒక రోజు ఏదో ఒకటి చేయాలి అని బయటకు వస్తే చూడండి, ఏదో ఒకటి చేయండి. సో చాలా ఇన్స్పైరింగ్ ఉందండి నిజంగా మీ స్టోరీ. సో ఇప్పుడు చక్కగా పిండి తడిపేసుకున్నాం కదా, మనం చిన్న చిన్నగా రౌండ్ గా ఉండలు చేయాలి. మీ పిల్లలకి ఏమి ఇష్టం, మీరు బాగా ఏం వండి పెడతారు? నేను అన్ని రకాలు వండుతాను. అంటే నేను వివిధ ప్రాంతాలు తిరగడం వల్ల ఏంటంటే, ఎక్కడికి వెళ్తే అక్కడ డిషెస్ నేర్చుకునేదాన్ని. చండీగఢ్లో ఉన్నప్పుడు అక్కడ ఒక రకం డిషెస్ అన్నమాట, అంటే వాళ్ళు పంజాబీ చోలే భటూరా ఇట్లాంటివన్నీ అన్నమాట. హష్ పప్పీస్ ఇలా చిన్న చిన్నగా ఉండల్లాగా చేసుకోవాలి. మరి పెద్ద సైజ్ లో చేస్తే గనక ఇవి లావుగా అయిపోతాయి, లోపల వేగడం కూడా కష్టం అవుతుంది. నాకు వంట అంటే ఇష్టం అమ్మా. చెప్పాలంటే నేను ప్రతి నెల ఒక 500 మందికి వంట చేస్తాను. ఎందుకు? నేను ఒక చారిటీతో కలిసి పనిచేస్తున్నాను గత 8 సంవత్సరాలుగా. దాని పేరు అస్వా, అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్. వాళ్ళకి ఏంటంటే నెలకొకసారి వాళ్ళు ఏదో ఒక ప్రదేశంలో బీద వాళ్ళకి అన్నం వండి పెడతారు. అంటే డబ్బులు ఇచ్చేయడం కాకుండా స్వయంగా వంట చేసి పెట్టడం చేస్తుంటారు. దానికి నేను వాళ్ళకి సహాయం చేస్తానన్నమాట. దానికి తగిన సామాగ్రి అంతా నాకు ఇంట్లో ఉంది. మేము వెళ్లేది చాదర్ఘాట్ పక్కన స్లమ్స్ ఉంటాయి కదా, మన MGBS పక్కన స్లమ్స్ ఉంటాయి, లేకపోతే దేవ్నార్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ వెళ్తాము, లేకపోతే మన గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ పక్కన ఒక బస్తీ ఉంటుంది, ఒక స్లమ్ ఉంటుంది, గుమ్మటాలు ఉంటాయి. గుమ్మటాలు అంటే దట్ ఈస్ లైక్ ఎంట్రన్స్ అన్నమాట సిటీకి. ఒకప్పుడు ఎవరైనా గోల్కొండ వస్తున్నారు, హైదరాబాద్ వస్తున్నారు అంటే గనక దట్ ఈస్ ఎ ల్యాండ్ మార్క్, దట్ ఈస్ ఎ బెంచ్ మార్క్. అవి ఇప్పుడు ఒక మురికివాడలో ఉన్నాయి ఆ 2 గుమ్మటాలు. మీరు అక్కడ గుడిమల్కాపూర్ పక్కన స్లమ్ లో చూడొచ్చు. అదృష్టవశాత్తు 500 మందికైనా పాళ్ళు పడిపోతాయి, వండేస్తాను, తీసుకెళ్తాం, మేము స్వయంగా వడ్డించి అక్కడ వస్తాం అనమాట. అది తృప్తి. సూపర్. సో ఇలా చేసేసుకున్నాం కదా, ఇప్పుడు నూనెలో మనం వేసి ఫ్రై చేసుకోవడమే అండి. ఇందులో మనం బెల్లం వేసాం కాబట్టి తొందర కలర్ వచ్చేస్తుంది, స్వీట్ ఉంది కాబట్టి. సో మీకంటూ ఒక టీం ఉందా అండి? ఇంకా అందరూ కలిసి వాలంటీర్స్ వస్తారమ్మా. దాదాపు ఈ అస్వా నుంచి ఒక 10-12 మంది వాలంటీర్స్ వస్తారు. ఒక పెళ్లి వాతావరణంలో ఉంటుంది. ఒక వారం క్రితమే చేశాము. దేవ్నార్ లో కూడా ఏంటంటే స్పెషాలిటీ, ఇప్పుడు ఎవరైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటే పిల్లలకి పిజ్జాలు బర్గర్లు ఇలాంటివి కొనివ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ స్వయంగా వండి వడ్డించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. పిల్లలు కూడా వాళ్ళకి కావాల్సినవి అడుగుతూ ఉంటారు. మాకు బెండకాయ కూర ఫ్రై తినాలని ఉందండి, మన పెళ్లిళ్ళల్లో చేస్తారు చూడండి, ఇలాంటివి అడుగుతారు. ముఖ్యంగా పులిహార అంటే వాళ్ళకి చాలా ఇష్టం. నేను చేసే పులిహార ఇలా మంచి కలర్ వచ్చాక, మంచి డార్క్ బ్రౌన్ వచ్చాక, కొంచెం ఆయిల్ అంతా వెళ్ళిపోయాక మనం డైరెక్ట్ గా చక్కెర పాకంలో వేసేసుకోవడం. నూనెలో వండి తీసిన వెంటనే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. కొంచెం చల్లగా అయిన తర్వాత మనకి క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో కొబ్బరి పొడి వేసాను. ఇప్పుడు వీటిని ఇందులో వేసేస్తున్నాను. ఇదిగోండి, ఇలా డేట్స్ అండ్ బనానా హష్ పప్పీస్ రెడీ అయిపోయాయి. చాలా బాగుంటాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అనమాట. ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి మేము ఫైనల్ బౌల్లో పెట్టేసుకుంటాం. ఈలోపు డేట్స్ అండ్ బనానా హష్ పప్పీస్ తయారీ విధానం మీరు చూసేయండి.
డేట్స్ అండ్ బనానా హష్ పప్పీస్ తయారీ విధానం. ముందుగా ఒక పాన్ లో చక్కెర, తగినన్ని నీళ్లు పోసి చక్కెర పాకం చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే ఇంకొక మిక్సీ జార్ లో అరటి పండ్లు, గింజలు తీసేసిన డేట్స్, బెల్లం పొడి, కొంచెం ఇలాచి పొడి, పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ ని బౌల్ లోకి షిఫ్ట్ చేసుకుని అందులో గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మైదా, కొంచెం వెన్న వేసి బాగా మిక్స్ చేసుకొని పిండి తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వాటిని రౌండ్ రౌండ్ గా ఉండల్లాగా చేసుకొని నూనెలో వేసి మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కన చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో వేసి బౌల్లో ఉన్న కొబ్బరి పొడిలో వేసి ఒకసారి తిప్పి బౌల్లోకి తీసుకుంటే డేట్స్ అండ్ బనానా హష్ పప్పీస్ రెడీ. నెక్స్ట్ మనకి నిహారిక గుంటూరు నుండి మెయిల్ రాశారు. గుంటూరు నేను రెగ్యులర్ గా వెళ్తుంటా అండి. ఫుడ్ చాలా బాగుంటుంది అక్కడ. అవును. దిస్ ఇస్ నిహారిక. హాయ్ నిహారిక, ఎలా ఉన్నారు? ముందుగా మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. బేసికల్ గా నేను ఫుడ్ లవర్ నండి. లాస్ట్ వీక్ నేను నాగ్పూర్ బడంగ్ తిన్నాను. చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా మందికి పేరు కూడా తెలియదు. మీకోసంలో చేస్తే బాగుంటుంది అని రెసిపీ పేరు పంపిస్తున్నాను. ఇంకా రెసిపీ మీరు చెప్పాలి అని చెప్పేసి నిహారిక మనకు ఒక ఛాలెంజ్ చేశారు. తప్పకుండా తగ్గేదే లేదు. కావలసిన పదార్థాలన్నీ పెట్టుకొని తయారు చేసేద్దాం. ఇప్పుడు మనం నాగ్పూర్ బడంగ్ చేస్తున్నాము. కావలసిన పదార్థాలు ఇక్కడ పెట్టాను చూడండి. చాట్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చక్కెర, కారం, జీలకర్ర, పసుపు, పల్లీలు, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర మనకి కావాలి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నూనె వేసుకుందామండి. కొంచెం నూనె వేయండి. చాలండి. ఇప్పుడు ఇందులో కొన్ని పల్లీలు, ఒక గుప్పెడు పల్లీలు. సో మరి మీ జర్నీలో మీ హస్బెండ్ సపోర్ట్ ఎంత వరకు ఉందండి? నా భర్త యొక్క సహకారం సంపూర్ణంగా ఉందండి స్వప్న గారు. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ముందుగా నేను పత్రికని మొదలు పెట్టానని మీకు చెప్పాను కదా. ఆ పత్రిక నిర్వహణలో భాగంగా కొన్ని ఇంటర్వ్యూలు, కొన్ని రచనలు తీసుకుని అందులో ప్రచురించడం జరిగింది. ఆ సమయంలో ఏమైందంటే నా వెబ్సైట్ హ్యాక్ అయింది. వెబ్సైట్ హ్యాక్ అయితే అంతవరకు నాకు ఒక వెబ్ డిజైనర్ ఎవరైతే చేశారో వారే నా వెబ్సైట్ ని రన్ చేసేవారు. వర్డ్ ప్రెస్ అనేది నాకు సంపూర్ణంగా రాదనమాట. అయితే ఏం చెయ్యాలి? అప్పుడు నాకు ఇంకా చాలా అలసిపోయి మొత్తం 3 ఏళ్ల రచనలు, 3 ఏళ్ల కష్టం మొత్తం పోయింది. నాకొద్దు ఇంకా ఇదంతా, నేను మానేస్తాను అన్నాను. అప్పుడు మా వారు ఏమన్నారంటే, చూడమ్మా, నువ్వు ఒక మొక్కను పెంచావు, దానికి నీళ్లు పోసావు, అది పెరిగింది, అన్నీ అయిన తర్వాత నువ్వు ఇప్పుడు అది కాయలు కాయబోయే సమయంలో నువ్వు దాన్ని వదిలేస్తానంటున్నావు. ఇది సరైన సమయం కాదు. నీ ఇబ్బంది ఏంటి? నీకు వర్డ్ ప్రెస్ రాదు. నీకు వర్డ్ ప్రెస్ నేను నేర్పిస్తానని గూగుల్లో చూసి చండీగఢ్ లో వేరే సెక్టర్ లో వర్డ్ ప్రెస్ నేర్పించే ఇన్స్టిట్యూట్ ఉంటే దాంట్లో వెళ్లి మాట్లాడి వెబ్సైట్ రికవర్ చేయించి వెబ్సైట్ రన్ చేయడం ఎలాగో చెప్పి రోజు ఉదయం తనతో పాటు తీసుకెళ్లి మధ్యాహ్నం లంచ్ కి నన్ను ఇంట్లో దింపి లంచ్ చేసి వెళ్లేవాళ్ళు. ట్రైనింగ్ అంతా నాకు ఇప్పించటం వల్ల ఏమవుతుందంటే, గొల్లపూడి మారుతీరావు గారి బయోగ్రఫీలో ఒక మంచి మాట చెప్తారమ్మా. ఇందులో నేను ఎండు కొబ్బరి వేసాను, ఎండు మిరపకాయలు వేస్తున్నాను. సారీ మిమ్మల్ని మధ్యలో, వాళ్ళకి తెలియాలి. అలాగే కరివేపాకు కూడా వేసేస్తున్నా. ఇప్పుడు మీరు చెప్పండి. ఒక మంచి మాట చెప్తారు, మీరు ఏ పనైనా చెయ్యాలనుకుంటే గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ దాకా మొత్తం అన్ని పనులు నేర్చుకోండి. దానివల్ల ఏమవుతుంది, యూ విల్ గెట్ ఎంపవర్డ్ అనమాట. మీరు ఎవరి మీద దేనికోసం ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఏంటి, రచనలు చేయడం వచ్చు, టెక్నికల్ గా గనక సపోర్ట్ ఉంటే మనమే రన్ చేసుకోవచ్చు, ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. ఎప్పుడైతే నా ఆయుధాలని నాకు మా వారు ఇచ్చారో ఇంకా నాకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అప్పుడు మీ ఆయన సపోర్ట్ చేయకపోయింది, ఇప్పుడు మీరు ఆగిపోయిండే వాళ్ళు కదా. నా ప్రయాణం ఆగిపోయేది. సో ఇందులో నేను కాస్త ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొంచెం చక్కెర, పసుపు, కారం అండ్ జీలకర్ర. సో ఇవన్నీ వేసిన ఒకటి వేయకపోతే వేస్ట్ అండి. ఉప్పు లేని కూర ఒప్పదే రుచులకు అన్నారు కదమ్మా. దేనికి కూడా ఉప్పేసేయండి తొందరగా. అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అంటుందట. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇందులో మనం మురుమురాలు వేసేద్దాం. ఈవినింగ్ కి మంచి స్నాక్ అండి. అంతే అండి, ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి నోట్లో వేసుకొని టేస్ట్ చూడండి. ఓకే,
బాగుందమ్మా. దీనిలో తినే ముందు ఉల్లిపాయలు అవి వేసుకుంటే బాగుంటుందా? తినే ముందు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలా మనకు కావాల్సిన టమాటాలు యాడ్ చేసుకోవచ్చు. కాస్త గిన్నె వేడి ఉంది కదండి, ఇంకొంచెం క్రిస్పీగా అవుతాయి. భలే ఉన్నాయండి టేస్ట్. రెసిపీ పేరు చెప్పండి. నాగ్పూర్ బడాంగ్. ఎస్, నాగ్పూర్ బడాంగ్ తయారీ విధానం మరొకసారి మీరు చూసేయండి. నాగ్పూర్ బడాంగ్ తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె పెట్టి అందులో కొంచెం నూనె పోసుకొని పల్లీలు, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, చక్కెర, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని మురుమురాలని అందులో వేసి ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా నాగ్పూర్ బడాంగ్ రెడీ అవుతుంది. ఇది తినే ముందు పైనుండి కొంచెం ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర వేసి కాస్త నిమ్మరసం చల్లుకొని తింటే అదిరిపోతుంది. నాగ్పూర్ బడాంగ్ చూడండి, ఇలా బౌల్లో వేసేసుకొని ఎలా సర్వ్ చేయాలో చూపిస్తున్నా. మంచి క్రిస్పీగా అయిపోయాయి ఇవి. ఇప్పుడు ఇలా బౌల్లో వేసిన తర్వాత కాస్త ఉల్లిపాయలు అలా అలా, కొన్ని టమాటా ముక్కలు ఇలా ఇలా, కాస్త కొత్తిమీర, ఫైనల్గా కాస్త నిమ్మరసం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అది తింటూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న డేట్స్, బనానా, హష్ పప్పీస్ కూడా తెచ్చేసుకుందాం. ఫస్ట్ స్వీట్ టేస్ట్ చేయండి మీరు. ఓకే, చాలా క్రిస్పీగా అనిపిస్తున్నాయి పైన కదా లేయర్. ఫస్ట్ మనకి కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి, తర్వాత క్రిస్పీగా అయిపోతాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడికి రావడం వల్ల ఈ రోజు నేను కూడా 2 కొత్త వంటకాలు నేర్చుకున్నట్టయింది. ఇలాంటి మంచి మంచి వంటకాలు కావాలంటే మీరు మమ్మల్ని అడగొచ్చు, లేదా మీ చేతిలో మంచి రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం@mallemala.com. పద్మిని గారి గురించి తెలుసుకోవడం నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మహిళలు మన చుట్టూ చాలా మంది ఉన్నారండి. కొంతమంది భయంతో లోపల ఉంటారు, కొంతమంది కుదరక రారు. బట్ ట్రై చేస్తేనే మనం ఏంటి అనేది పక్క వాళ్ళకి, మన ఎదుటి వాళ్ళకి మనం ప్రూవ్ చేయగలం. ఏమంటారు మీరు? నిజమే కదండి. మీ నవ్వు ఎంత బాగుందో మీ మాటలు కూడా అంతే బాగున్నాయి. మీ ఇన్స్పైరింగ్ స్టోరీ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అమ్మా. సో మరి షో ముగించే ముందు ఈటీవీ అభిరుచి మీకోసం ప్రేక్షకులందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మీరు అచ్చంగా తెలుగులో ఒకసారి వాళ్ళని విష్ చేయండి. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చక్కగా ఎంజాయ్ చేయండి, వర్కౌట్ చేయండి, మంచి హెల్దీ ఫుడ్ తినండి, స్ట్రాంగ్ గా ఉండండి, ఫైట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్.